హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. జనరల్‌గా మనము ఇలాంటి ఐస్ క్రీమ్ డబ్బాను, బిర్యానీ డబ్బాలు లేకుంటే వాజ్‌లిన్, మాయిశ్చరైజర్ బాక్సెస్‌నైతే వేస్ట్ అని పడేస్తుంటాము. సో, వీటిని పడేయకుండా మనము ఇంట్లోకి ఎలా యూజ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను మొత్తం 6 టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఒకసారి వీడియో కంప్లీట్‌గా చూసారంటే ఇలాంటి డబ్బాలు నెక్స్ట్ టైం అస్సలు పడేయరు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఐస్ క్రీమ్ డబ్బాని తీసుకున్నాను. అలాగే ఇలాంటి చిన్న బిర్యానీ డబ్బా అయితే తీసుకున్నాను. సో, ఈ విధంగా చిన్న బిర్యానీ డబ్బాని ఇట్లా ఐస్ క్రీమ్ మూత పైన పెట్టేసుకొని ఒక స్కెచ్ పెన్సిల్తో ఈ విధంగా అయితే నేను మార్క్ చేసుకుంటానండి. సో, బిర్యానీ డబ్బా ఎంత సైజు ఉందో దానికి తగ్గట్టుగానే మనం స్కెచ్ పెన్తో మార్క్ చేసుకోవాలి. మీ దగ్గర స్కెచ్ పెన్ లేకుంటే పెన్సిల్తో, పెన్నుతో అలానే మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మార్క్ చేసుకున్న ప్లేస్ని అయితే మనము ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్టర్తో అయితే కట్ చేసుకోవాలండి. మీ దగ్గర కట్టర్ లేదంటే నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇది ప్లాస్టిక్, మనకి ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది. సో, ఈ విధంగా అయితే నేను బిర్యానీ డబ్బా పట్టేలాగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ మన దగ్గర ఇట్లా అయిపోయిన హ్యాండ్ వాషర్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ ఉంటాయి కదా, వీటికి ఇలా ట్యూబ్ ఒకటి వస్తుంది కదా, మనం ప్రెస్ చేసుకుంటే మాయిశ్చరైజర్ వస్తుంది. సో, అలాంటి దాన్ని పడేయకుండా నేను ఇక్కడైతే దీనికి యూజ్ చేసుకుంటున్నాను. సో, ఈ మాయిశ్చరైజర్ టాప్ని అయితే నేను ఐస్ క్రీమ్ డబ్బా హైట్కి తగ్గట్టు కట్ చేసుకున్నాను. ఈ మాయిశ్చరైజర్ ట్యూబ్ ఉంది కదా, ఇది మనము హైట్ కరెక్ట్గా అంటే కొంచెం తక్కువగానే కట్ చేసుకోవాలండి. అలాగే మూత పైన మనం ఈ మాయిశ్చరైజర్ ట్యూబ్ పట్టేలాగా మనం హోల్ చేసుకొని దాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా కట్ చేసుకొని మనము దాంట్లో అయితే ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయడానికి మనకు అక్కడ బోల్టన్ నట్ ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ నేను గ్లూ గన్తో అయితే మూతకి ఈ ట్యూబ్ని ఫిక్స్ చేస్తున్నాను. గ్లూ గన్ కొంచెం క్వాలిటీది అయితే మనకి కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుందండి. అసలు షేక్ అవ్వదు, అసలు ఊడిపోదు అనమాట. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బిర్యానీ డబ్బాని అయితే దీనికైతే ఫిక్స్ చేసుకోవాలి. ఇలా అయితే డిష్ వాషర్ క్లీన్ చేసుకునే బాక్స్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇందులోకి డిష్ వాషర్ లిక్విడ్ కానీ, సోప్ వాటర్ కానీ యాడ్ చేసుకొని డిషెస్ని వాష్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం ప్రెస్ చేసుకుంటే సోప్ వాటర్ అయితే బాక్స్లోకి వచ్చేస్తుంది. సో, ఈ వాటర్ని మనము బ్రష్ తీసుకొని డిషెస్ని అయితే వాష్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే మనం బాగా వాష్ చేసుకొని మనకు అవసరం లేనప్పుడు దాన్ని బిర్యానీ డబ్బా బాక్స్ని అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, డిష్ వాషర్ క్లీన్ చేసుకునే బాక్స్ అయితే మనం ఈజీగా రెడీ చేసేసుకున్నాము. సో, లిక్విడ్ అంతా క్లోజ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఈగలు కానీ, దోమలు కానీ అలా వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి. చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ టిప్ అండి. ఇక్కడ నేను ముందుగా తీసుకున్న మాయిశ్చరైజర్ డబ్బా ఉంది కదా, దీంతో నేను మీకు 2 టిప్స్ అయితే షేర్ చేస్తాను. మనం దీన్ని 2 విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ నేను ఈ డబ్బాని హాఫ్కి అయితే ఇలాగ కట్ చేసుకోవడానికి మార్క్ చేసుకుంటున్నాను. సో, ఇలా మనం మార్క్ చేసుకోవడం వల్ల మనము ఈజీగా రాంగ్గా వెళ్ళుకోకుండా నీట్గా కట్ చేసుకొని మనము దేనికి యూజ్ చేసుకోవాలనుకుంటామో దానికే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఈ విధంగా అయితే నేను హాఫ్కి అంతా మార్క్ చేసుకొని ఈ విధంగా మధ్యలో కూడా మార్క్ చేసుకుంటున్నాను. మధ్యలో కూడా ఇలా కట్ చేసుకోవడానికి 2 లైన్స్ అయితే మార్క్ చేసుకున్నాను. సో, మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలనుకుంటే దాని తగ్గట్టు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. అప్పుడే మనము కరెక్ట్గా కట్ చేసుకుంటాము. సో, ఈ విధంగా మార్క్ చేసుకున్న ప్లేస్లోనే మనము కట్టర్తో కానీ, నైఫ్తో కానీ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా మధ్యలో కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా, సో దాన్ని కూడా ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని అలాగే దీన్ని హ్యాంగ్ చేసుకోవడానికి వెనకల ఒక చిన్న హోల్ని అయితే మార్కర్తో పెట్టుకుంటున్నాను. సో, ఈ విధంగా మార్క్ చేసుకున్న చోట అయితే మనము హోల్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి దీన్ని ఈజీగా హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న డబ్బాని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే పెయింట్ అలా వేసుకొని ఇంకా అందంగా రెడీ చేసుకొని ఇలా అయితే హ్యాంగర్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. సో, దీన్ని అయితే నేను మొబైల్ హోల్డర్ లాగా యూజ్ చేసుకోవడానికి క్రియేట్ చేసుకున్నాను. సో, ఇలాగా మనకి ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్స్ ఉంటుంది కానీ అక్కడ మొబైల్ పెట్టడానికి ప్లేస్ ఉండదు. అలాంటి ప్లేస్లో మనము ఇలాగా ప్లాస్టిక్ డబ్బాని యూజ్ చేసుకొని మొబైల్ హోల్డర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మాయిశ్చరైజర్ డబ్బాని మనము 2 పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ పీసెస్ని ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీనికి ఇలాగా 2 హోల్స్ అయితే మార్క్ చేసుకొని దానికి హోల్స్ పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా అయితే మనం హోల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా హోల్ పెట్టుకున్న బాక్స్కి మనము మన దగ్గర ఏదన్నా థ్రెడ్ ఉంటే ఈ విధంగా థ్రెడ్ని అయితే లోపలికి పెట్టేసుకొని
సింక్ దగ్గర హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం సింక్ దగ్గర హ్యాంగ్ చేసుకొని మనం ఏదైనా డిషెస్ వాష్ చేసినప్పుడు ఆ బ్రషెస్ అంతా ఉంటాయి కదా, దాంట్లో వాటర్ అంతా ఉంటుంది కదా, వాటిని అయితే దీంట్లో వేసుకుంటే వాటర్ అంతా కిందన వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఈగలు దోమలంతా రాకుండా సింక్ అంతా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇలాంటి హల్వా డబ్బా కానీ లేకుంటే బిర్యానీ డబ్బా కానీ అలా ఉంటాయి కదా, వీటిని పడేయకుండా ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఇంట్లో మంచి సువాసన వచ్చేలాగా మనము హోమ్ మేడ్ రూమ్ ఫ్రెషనర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో మనము అందుకు ఈ మూతకి ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లాస్టిక్ డబ్బాలో మనము రూమ్ ఫ్రెషనర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి. సో ఇందుకోసం ఇక్కడ నేను 3-4 టేబుల్ స్పూన్ల రాక్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర రాక్ సాల్ట్ లేకుంటే నార్మల్ సాల్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాని తగ్గట్టు అయితే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోవాలండి. వంట సోడా లేని వాళ్ళు సో మనం తీసుకున్న సాల్ట్కి తగ్గట్టు మనము వంట సోడాని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మంచి సువాసన వచ్చేందుకు కంఫర్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న రాక్ సాల్ట్ క్వాంటిటీకి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ దాకా అయితే కంఫర్ట్ని యాడ్ చేస్తున్నాను. సో మనం కంఫర్ట్ క్వాంటిటీ మనకు స్మెల్ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి. జనరల్గా మనకి రూమ్ ఫ్రెషనరు ఎంత ఉంటుందో అంత స్మెల్ రావాలంటే జస్ట్ 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు, దానికి సరిపోతుంది. ఈ విధంగా కంఫర్ట్ని యాడ్ చేసుకున్నాక మొత్తం మిశ్రమం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా 1 నిమిషము బాగా మిక్స్ చేసుకోవాలండి. సో అప్పుడే మనకి రూమ్ ఫ్రెషనర్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. చివరిగా మనము ఒక 2 డ్రాప్స్ కంఫర్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ దీనిలోకి మనకి ఇంట్లో ఉన్న లవంగాలు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక 5 to 6 అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేయడం వల్ల మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే రూమ్ ఫ్రెషనర్ని ప్రిపేర్ చేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ హాల్లోను బెడ్రూమ్లోను అలా ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని పెట్టేసుకొని మనము రూమ్ ఫ్రెషనర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమం అయితే దగ్గర మనకి 2 months దాకా అయితే ఉంటుందండి. వన్స్ అది కంఫర్ట్ అంతా ఆవిరైపోయాక మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్పు, సిజర్స్ అప్పుడప్పుడు పాడవుతుంటాయండి. మనకి సిలుం పట్టడము లేకుంటే అవి ఎక్కువగా షార్ప్నెస్ లేకుండా ఎంత కట్ చేసినా కట్ అవ్వకుండా ఉంటాయి. అలాంటి టైంలో మనము వీటిని షార్ప్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. సిజర్ ఈజీగా షార్ప్ అవ్వడానికి ఇక్కడ నేను సోయా సాస్ బాటిల్ ఉంటుంది కదా, అది గ్లాస్ బాటిల్, దానికి ఇలాగా మనము కాసేపు కట్ చేసామంటే ఒక 1 minute దాకా సిజరు చాలా ఈజీగా షార్ప్ అయిపోతుందండి. చూడండి ముందు ఎంత కట్ చేసినా కట్ అవ్వలేదు, ఇప్పుడైతే ఈజీగా కట్ అవుతుంది. సో మీరు ఇన్స్టెంట్గా అయితే రిజల్ట్స్ చూడొచ్చు. నెక్స్ట్ టిప్పు, మనకి ఇంట్లో ఇలాంటి జ్యువెలరీ బాక్స్ కానీ ఇయర్ రింగ్స్ బాక్స్ కానీ ఉంటుంది కదా, దీంట్లో మనము ఇంక్ ప్యాడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుందాము. సో ఇందుకోసం నేను ఒక వేస్ట్ డ్రై క్లాత్ని అయితే కట్ చేసుకొని దానికి సెట్ అయ్యేలాగా కట్ చేసుకొని తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంక్ ప్యాడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఉజాలా అని ఒక 4 to 5 డ్రాప్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలాగ 4 to 5 డ్రాప్స్ ఉజాలని యాడ్ చేసినాక ఆ డ్రై క్లాత్ అంతా ఉజాలని అబ్జార్బ్ చేసుకొని మనకి ఇంక్ ప్యాడ్ లాగా వర్క్ అవుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇంక్ ప్యాడ్ని కిడ్స్ ఆడుకునేకి, అంటే వాళ్ళ దగ్గర స్టాంప్స్ అలా ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లయన్ స్టాంప్ అలా ఉంటాయి కదా, సో వాటిని ఆడుకోవడానికి పిల్లలకైతే మనము ఈ ఉజాలా ఇంక్ ప్యాడ్ని అయితే ఇవ్వచ్చు. సో వాళ్ళు చాలా బాగా ఆడుకుంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ టిప్పు, మనకి ఇంట్లో ఇలాంటి బాక్స్ మూతలు ఉంటాయి కదా, వీటిని పడేయకుండా నేను మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఈ బాక్స్లోకి ఇక్కడ నేను 4-5 కర్పూరంని తీసుకొని మంచిగా పౌడర్ చేసుకొని తీసుకోవాలండి. సో అందుకోసం నేను ఇలా కవర్లో వేసుకొని ఇలాగ చిన్నగా దంచుకొని పౌడర్ చేసుకొని ఈ బాక్స్ మూతల్లోకి అయితే తీసుకున్నాను. కర్పూరంని బాగా ఇలాగ పొడి చేసుకొని తీసుకోవాలండి. సో నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోవాలండి. ఈ వంట సోడా యాడ్ చేయడం వల్ల మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి మనము 1 టీ స్పూన్ ఫెవికాల్ని యాడ్ చేసుకోవాలి. లిక్విడ్ ఫెవికాల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే మీరు 1 or 1.5 టీ స్పూన్ అయితే ఫెవికాల్ని యాడ్ చేసుకోండి. సో ఇలా ఫెవికాల్ని యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి
1 టీ స్పూన్ ఆర్ 1.5 టీ స్పూన్ దాకా కంఫర్ట్ని యాడ్ చేసుకోవాలండి. అంతే అండి. ఈ కంఫర్ట్ని యాడ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఇదైతే మనకి ఓడోనిల్ లాగా బాగా ఇలాగ సాలిడ్గా అయిపోతుంది. సో ఈ మిశ్రమాన్ని అంతా మనము హోల్ చేసి పెట్టుకున్న చిన్న డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇంట్లోనే ఓడోనిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది. సో దీన్నంతా మనము చిన్న డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసుకొని బాత్రూమ్ ఫ్రెషనర్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టిప్స్ అన్ని మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు షేర్ చేసిన టిప్స్ మీలో ఎంతమందికి ఆల్రెడీ తెలుసో కమెంట్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.